మా అన్న నామినేషన్ వెనక్కి తీసుకున్నాడు. మా అన్న రాజకీయ భవిష్యత్తు దెబ్బతింది. అలాంటి నేనెలా వదిలేస్తాను రా? అంటే ఎంత చిన్న ఫిలింలో యాక్షన్ కూడా కావాలా? ఎవడు కలిసి నీకెందుకు, ఓడిపోతే నీకెందుకు? ఇది నీ ఏదేనా? ఇది నా దేశం. నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా. రాజకీయం పేరుతో నా దేశ వ్యవస్థని పాడు చేస్తానంటే వీడికి యాంకరింగ్ చేయకుండా చేయండి రా. భారతదేశం నా మాతృభూమి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నా దేశం జోలికి వస్తే ఊరుకుంటానరా? అమ్మా, ఈ జయగడ్ చంపేసేలా ఇక్కడి నుంచి పారిపోవాలి. రే ఆది, ఎక్కడున్నావురా? రే రే వర్మ, నీ వల్ల నా నామినేషన్ వెనక్కి తీసుకున్నాను. నా రాజకీయ భవిష్యత్తే నాశనమైంది. ఇంకేం కావాలరా? చూడు వర్మ, నేను ఈమె స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చానన్నది నిజం. నీ కూతురిని ఇష్టపడినట్టు యాక్టింగ్ చేశానన్నది నిజం. అసలు నేను నీ కూతుర్ని ప్రేమించానన్నది అబద్ధం. నేను నీ కోసం మాత్రమే దాన్ని ప్రేమించినట్టు నటించాను. ఇంకొకటి ఏంటంటే, నీలా ఇంట్లో కూర్చొని రాజకీయం చేసేద్దాం, బిల్డింగ్ మీద కూర్చొని రాష్ట్రాన్ని నిలద్దాం అనుకునేవాడు గెలవడానికి నేను అస్సలు ఒప్పుకోను. మంచి చెయ్యాలి అనే ఆలోచన నీలో ఉంటే ప్రజలకు న్యూస్తో పని లేదు. కానీ నీలా మోసం చెయ్యాలి అనే ఆలోచన వచ్చిందంటే నాలా న్యూస్ రాయడానికి ఎవడొకడు వస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు అన్యాయంతో స్నేహం చేసావు. ఈ ఒక్కసారి న్యాయం వైపు నిలబడి వర్మ, నిజమైన గెలుపు ఎలా ఉంటుందో ప్రజలు చూపిస్తారు. నువ్వు నా శత్రువు కాదు. నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నిన్ను ఓడించడం మాత్రమే నా లక్ష్యం. నా లక్ష్యం పూర్తయింది వర్మ. నామినేషన్ వెనక్కి తీసుకున్నందుకు థ్యాంక్స్. సూపర్ జై, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఐ విల్ ప్రమోట్ యూ. నేను ప్రమోషన్ కోసం చేయలేదు సార్. కేవలం వర్మ అనే ఒక అవినీతి పరుని ఓడించడానికి మాత్రమే చేశాను. అయినా సాటిస్ఫాక్షన్ లేదు సార్. ఎందుకంటే ఒక అమ్మాయిని మోసం చేసి నేను గెలిచానన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడే ఉంటే నేను తనతోనే ఉన్నానేమో అనిపిస్తుంది. ఈ ఛానల్లో నేను వర్క్ చేయలేను సార్. వెళ్ళొస్తాను. జై జై. తనకి చెప్పకుండా దాచడం, తనని మోసం చేశానని బాధపడడం ఎందుకన్నయ్యా? నీ ఆలోచనలు మంచివే, కానీ నువ్వు అమ్మాయి దృష్టిలో చెడ్డవాడు అవ్వద్దు. అమ్ముకు నిజం చెప్పే అన్నయ్య. ఈరోజు ఆఫీస్ లీవ్ పెట్టానమ్మో. నువ్వు డాడీతో మాట్లాడుతా అన్నావు, మాట్లాడావా? మాట్లాడాను. అవునా? ఏమన్నారు? నన్ను కొట్టడానికి మనుషుల్ని పంపాడు. నేను వాళ్ళని కొట్టి తిరిగి మీ నాన్న దగ్గరికి వాళ్ళని పంపా. ఆహా. అమ్మో, నేను నీకు ఒక విషయం చెప్పాలి. డాడీ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? జై, డాడీ కాల్ చేస్తున్నారు. సరే, మళ్ళీ చేస్తాను, ఆగు. సరే. నాన్న. అమ్ము, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. సరే నాన్న, ఇప్పుడే వస్తాను. నానా, ఏం నాన్న రమ్మన్నారు? ఆ జీగాడు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదమ్మా. నన్ను ఓడించడానికే ఛానల్లో కాంట్రాక్ట్ తీసుకున్నాడమ్మా. నా గురించి తెలుసుకోవడానికే నీతో ప్రేమలో ఉన్నట్టు నటించాడమ్మా. నాకు తెలుసమ్మా, నేను చెప్తే నువ్వు నమ్మవని. ఒకసారి నువ్వే ప్రయత్నించి చూడు. వాడు నిన్ను ప్రేమించాడని నిజం చెప్తే వాడు నీకు ఇప్పుడే పెళ్లి చేస్తానమ్మా. నేను చెడ్డవాడినే, కానీ కన్న కూతురిని మోసం చేస్తే ఏ తండ్రి చూస్తూ ఊరుకోడమ్మా. వాడి గురించి నువ్వే ఎంక్వైరీ చేయమ్మా, నీకే నిజం తెలుస్తుంది.
సరే నాన్న. అమ్ము. హా జై, నేను నిన్ను కలవాలి. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. హాయ్ అమ్ము. ఏమైందమ్ము, కోపంగా ఉన్నావు? అసలు ఎవరు జై నువ్వు? నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? ఏంటమ్ము, జోక్ చేస్తున్నావు కదా? నీ యాక్టింగ్ ఆప్ చేయి. అసలు నువ్వెవరు? మా నాన్న గురించి తెలుసుకోవడానికి నన్ను లవ్ చేసావా, లేదా నన్ను లవ్ చేసి మా నాన్న గురించి తెలుసుకోవడం మొదలు పెట్టావా? నేను నిన్ను లవ్ చేయలేదమ్ము. మీ నాన్న గురించి తెలుసుకోవడానికే నిన్ను లవ్ చేసినట్టు యాక్టింగ్ చేశాను. మీ నాన్న కార్పొరేటర్గా గెలిచిన 20 ఏళ్లలో ఈ ఏరియాలో ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలేదు. సో అలాంటిది ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని మొత్తం పాడు చేస్తాడు. దాని గురించే మా మీడియా నుంచి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అది ఎలా చేయాలో తెలియలేదు. దానికి నాకు దొరికిన ఒకే ఒక ఆప్షన్ నువ్వు. సో నిన్ను అడ్డం పెట్టుకొని మీ నాన్న గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఈరోజు మీ నాన్న లాంటి దుర్మార్గుడు గెలవకుండా ఆపాను. సారీ అమ్ము, నా అవసరం కోసం నేను లవ్ చేసినట్టు నమ్మించాను. నువ్వు నన్ను మోసం చేసావని ఒక్కటి తప్ప ఇంకేం అర్థం కాలేదు జై. ఎంత నమ్మాను జై నిన్ను, కానీ నువ్వు నన్ను మోసం చేసావు. ప్రేమంటే ఒక నమ్మకం జై, దాన్ని నువ్వు అవకాశం కోసం మార్చుకున్నావు. ఇది చాలా తప్పు జై. ఆగు. ఈ రోజుల్లో ట్రూ లవ్ అనేది అసలు లేదు. అవసరాల కోసం కలిపి తిరిగేదాన్నే లవ్ అని మార్చుకున్నారు. నువ్వు నీ లైఫ్ అంతా వెతికినా సరే ట్రూ లవ్ అనేది ఇంచు కూడా దొరకదు. కావాలంటే ట్రై చేసుకో. నీ ట్రూ లవ్ అనే కాన్సెప్ట్ని మార్చుకోము. నేను వచ్చిన పని పూర్తయింది. బాయ్. జై అన్న